హలో అండి. నేను చాలా మందిని చూసానమాట. ఈ మధ్యలో పేరంటానికి వెళ్తుంటే జాకెట్ ముక్కలు మానేసి ఇలా ప్లాస్టిక్ వస్తువులైతే ఇస్తున్నారండి. ఎందుకండి నాకు తెలియక అడుగుతాను. ప్లాస్టిక్ వస్తువులు ఏం చేసుకుంటాం? భూమికి భారం తప్ప మరి ఇది ఉపయోగం ఏమీ లేదండి. అదే ఓ జాకెట్ ముక్క ఎట్టారనుకోండి, పండక్కో, పబ్బానికో ఇలాంటి కొత్త చీరలు తీసుకున్నప్పుడు దానికి లైనింగ్ అన్నా ఏసుకుంటానికి పనిచేస్తది. మహా అయితే అంతగా పని చేయకపోతే దేవుడి వస్తువులు, సామానం తుడుచుకోవడానికన్నా పనిచేస్తది. అన్ని విధాలుగానే జాకెట్ ముక్క, కాటన్ గుడ్డ అనేది దేనికైనా పనిచేస్తది. ఇప్పుడు మనం ఇంత ఖరీదెట్టి చీర తీసి దానికి ఇంత బ్లౌజ్ వర్క్ చేసామంటే ఆ జాకెట్ ముక్క ఉందనుకోండి, మంచి ముక్క అనుకోండి, దాన్ని లైనింగ్ వేసి కుట్టించుకుంటామా? ఎంత ఉపయోగకరం. ఏదో తక్కువ ఏంటండి ముక్క అన్నాని. చాలామంది చీప్గా చూస్తున్నారు జాకెట్ ముక్క అని చెప్పేసి. ఈ మధ్యలో పట్టు ముక్కలు కూడా వస్తున్నాయండి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పట్టు ముక్కలు కాకుండా కాటన్ ముక్కలు పెట్టుకున్నారనుకోండి, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఎంత ఉపయోగం. మీరు కట్టుకోకపోయినా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, లేదంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. ఏదో కేజీ బంగారం ఇచ్చినంత గౌరవంగా చూస్తారు. మన ఇంట్లో పని చేయడానికి వస్తుంటే అర్థమవుతుంది కదా వాళ్ళ పరిస్థితి ఏంటో. అలాంటి వాళ్ళకి ఇస్తుంటే ఇంకా పుణ్యం కదండి. ఎంత ఖరీదైన చీర కొన్నా సరే దానికి లైనింగ్ అనేది వేయాలి కదా కంపల్సరీ. అదేదో అలాంటి ముక్కలు పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతాయి కదా. మళ్ళీ మనకి ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే వేరే వారికి పెట్టుకోవచ్చు. తప్పు ఏమీ లేదండి. చాలామంది చాలా నేను చూస్తున్నాను ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చేయడం, అవి ఇంటి తేగానే ఇయ్యా ఎక్కడ పెట్టుకోవాలా అని మూలన పాడేయడం. అదే జాకెట్ ముక్క పెట్టుకున్నారనుకోండి, పాడేయడానికి ఏమి వీలవదు కదా. ఏ బీరువాలోనో ఏ కబోర్డ్లోనో ఉంటుంది, వచ్చినప్పుడు పెట్టుకోవడం, మంచిగా గౌరవించి. లేదంటే దేవుడి కాడ వరలక్ష్మి వ్రతాలు కదా వస్తున్నాయి, కలశానికి కట్ట ఇలా పెట్టుకుంటాం కదండి, లైనింగ్లు వేసుకుంటాం కదా. అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా తక్కువగా చూడకూడదు. నేను ఒక వీడియోలో చూశానండి, అలా పెట్టడం నాకు తప్పు ఒప్పో నాకు తెలీదు. ఎందుకు అలా పెట్టారో కూడా తెలియదు. దానికన్నా ఒక చాక్లెట్ ఇస్తే రేటు అన్నారు. చాక్లెట్ అయితే వెంటనే తినేసి అక్కడే పడేస్తాం. ఇలా జాకెట్ ముక్క ఉందనుకోండి, లైనింగ్ కన్నా పనిచేస్తుంది, దేవుడి వస్తువుల కన్నా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా కలశానికి ఇలా మర్చిపోయి పెట్టుకుంటాం కదండి, కొబ్బరికాయకి పెట్టుకుంటాం కదా. జాకెట్ ముక్క వస్తువు అవసరం ఉందా లేదా? ఎవ్వల వస్తువు ఏ పని చేసేది ఆ పని చేస్తుందండి. ఎప్పుడు కూడా దేన్ని ఎవరిని చులకనగా చూడకూడదు అనమాట. ఏదో ఒకటి ఉపయోగపడకుండా అయితే మాత్రం ఉండదండి. నాకు తెలిసి ఎందుకో వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే చాలామంది జాకెట్ ముక్కలు చులకనగా చూస్తున్నారు. అవి కూడా లేని రోజులు చాలా ఉన్నాయండి కదా, తెలియదంత జనాలకి. అవి ఇస్తే కుట్టించుకుందాం అనే వాళ్ళు కూడా బోలు మంది ఉన్నారు. ఎండాకాలం వస్తే కాటన్ బట్టల మీద ఆధారపడిపోతాం కదా. ఇంట్లో పెద్దవాళ్ళు జాకెట్లు లైనింగ్ లేకుండా ఉత్తి కాటన్ ముక్కలు కుట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మీకు తెలుసో తెలీదు కానీ ప్రతి చిన్నదానికి వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెట్టేయడం కాదు. నేను పెడతాను, కాదని నేను అనట్లేదు. ఉపయోగపడి కూడా ఉపయోగపడట్లేదు అని చెప్పడం మాత్రం చాలా తప్పు అని మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 2000 ఎట్టి వర్క్ చేయించామనుకోండి, జాకెట్ ఇంక చూసారా ఇలాంటిది వేయించాను. అప్పుడు నాకు తెలియక టైలర్కి ఇచ్చేస్తే వాళ్ళు అలాంటిది వేసేసారు, పాతది ఎప్పుడుదో. అది చిరిగిపోయింది. ఆ వర్క్ అంతా వేస్టేనా? అంటే దాని విలువ తెలుస్తుందా లేదా మనకి? లోపల లైనింగ్ విలువ, జాకెట్ ముక్క విలువ అలా ఎప్పటికైనా తెలుస్తుంది ఏదైనా సరే. వస్తువు పెద్దదైనా చిన్నదైనా దాని విలువ దానికి ఉంటుంది. చీరే కట్టేస్తాం, ఒక పిన్నిస్ లేకపోతే దాని విలువ ఏంటి? ఎక్కడ పనిచేసి చీర కట్టుకోవడానికి వీలవుతుందా పిన్నిస్ లేకుండా? ఎవరికి ఇచ్చి వాళ్ళ విలువ వాళ్ళకి ఇవ్వాలి. దేనికి వచ్చి విలువ దానికి. వీడియో ఎలా చెప్పాను కామెంట్ చేయండి. ప్లాస్టిక్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. ఇలా అప్పుడప్పుడు పక్కన పడేయడం తప్ప చేసేది ఏమి లేదు. స్టీల్ అయితే ఇంకా ఇవి వాడుకోవడానికన్నా ఉంటుంది. భూమికి భారం తప్ప వేరే పని. ముత్తైదువులు ఎవరైనా వస్తే ఓ పండో పలమో పెట్టి ఇలా జాకెట్ ముక్క పెట్టడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.